అందరికీ శుభోదయం. నా పేరు ఇందు. నేను 6వ తరగతి ఏ విభాగం చదువుతున్నాను. మాతృభాష ప్రాముఖ్యత మరియు తెలుగు. మాతృభాష అమ్మఒడి. మాతృభాష అమృతం కన్నా మిన్న. ఇది భావ వ్యక్తీకరణకు, ఆలోచన శక్తికి పునాది. మాతృభాష అనేది ఒక వ్యక్తి పుట్టిన తరువాత, ముఖ్యంగా తల్లి బడిలో, కుటుంబ పరిసరాల్లో సహజంగా నేర్చుకునే మొదటి భాష. ఇది భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి, సంస్కృతిని, సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి, వ్యక్తిత్వ వికాసానికి అత్యంత ముఖ్యమైనది. మన మాతృభాష తెలుగు భాష. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే 4వ భాష. ఇది ద్రావిడ భాష కుటుంబానికి చెందినది. అందరికీ నమస్కారం. ఈరోజు మా 6వ తరగతి మిత్రులు ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. వీక్షించి ఆనందించండి. రైతుల కళ్ళను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగై సంక్రాంతి. పచ్చి పాల జల్లు, పచ్చని పొడవిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. సాసుమా ఛాయలు. ఇదొకటి, తెలంగాణ బిడ్డైనా ఎప్పుడు హిందీలోనే మాట్లాడుతుంది. నన్ను తిట్టడానికి కావాలని హిందీలో మాట్లాడుతుంది. దీని పని చెప్తా. ఓ సిరియతో ఎవరన్నా ఛాయ్ ఇస్తే మింద పోస్తారా అని ఆగమాగం చేస్తేవి. ఇప్పుడేంటి, తెలంగాణ భాష బయటకు వచ్చిందా? హిందీలోనే ఏడ్చాలిగా. అబ్బా, సూప్రో సూప్రో సూప్రో. ఎవడ్రా నువ్వు? అడుక్కుండేవాడివి, సరాసరి నట్టింట్లోకి వచ్చావు. ఓ గ్రాని, ఐ యామ్ సూప్రో ఫ్రెండ్. సూప్రోనా? వాడవడు ఈ మానవుడు. మాన్మడేంట్రా నీ తలకాయ? నా మనవడు. అయినా వాడి పేరు సుబ్రహ్మణ్యం అని దేవుడి పేరు పెడితే దాన్ని ఖూనీ చేసావేంట్రా? వీడి వాలకం చూస్తే నిజంగా అడుక్కునేవాడిలాగే ఉన్నాడు. అరే అత్తమ్మ, గాడు నిజంగానే సుబ్బు దోస్తాను. నువ్వు లోపల రా బిడ్డ. ఓ, సుబ్రహ్మణ్యం స్నేహితుడా? yes. అది సరే గాని నీ పేరేంట్రా? my name is Bas. బస్సా? పూర్తి పేరు చెప్పరా? my name is Bas. బస్సు లారీ కాదురా, బసవేశ్వర్రా నీ మొగమా. అది సరే గాని నీ బట్టలేంటి చిరిగిపోయాయి పాపం? నీకు మంచి బట్టలే లేవా? సరే సరే, బాధపడకు. మా మనవడి పాత బట్టలు చిరిగిపోకుండా గట్టిగానే ఉన్నాయి. అవి ఇస్తానులే, వేసుకుందు. నో గ్రాని, ఇది లేటెస్ట్ మోడల్. అసలు దీని కాస్ట్ ఎంతో తెలుసా? 5000. 5000? అరే అబ్బాయి, షాప్ వాడు నిన్ను మోసం చేశారు. చినిగిపోయినవి అన్నాడు. నో గ్రాని, ఇది బెగ్గర్ జీన్స్. తెలుగులో వేసరా? బెగ్గర్ అంటే అడుక్కునేవాడే కదా. వాడైనా నువ్వు వేసుకుంటున్నావా? అయ్యో, ఎంత కర్మ పట్టిందిరా నీకు. సూప్రో కమ్ ఫాస్ట్. ఈ ముసలిని సంపుతుంది. తెలుగు భాష బయటకు వచ్చింది రోయ్.
అడిగిన దానికి సమాధానం చెప్పరా. బెగ్గర్ అంటే అడుక్కునేవాడే కదా. Granny, I don't know Telugu. You don't know English. How can I explain? No problem, my dear. I know English better than you. And I know Hindi, Tamil also. How? నా చిన్నప్పటి నుంచి మా స్కూల్లో చాలా మంది వేరు భాషల్లో మాట్లాడేవారు. అదే ఇప్పుడు కూడా మా వీధిలో చాలా మంది వేరు భాషల్లో మాట్లాడుతున్నారు. పిలుస్తానుండు. నమస్వి కన్నడ భాష. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ನಮಸ್ವಿ. ನನ್ನ ತಂದೆಯ ಹೆಸರು ನರೇಶ್. ನನ್ನ ತಾಯಿ ಹೆಸರು ಶ್ರೀವಿದ್ಯಾ. ನನ್ನ ತಮ್ಮ ಹೆಸರು ಸ್ಕಂದಾಂಶ. ನಾನು ಹುಟ್ಟಿದ್ದು ಹಂಪಿ ಹತ್ತಿರ ಬಳ್ಳಾರಿ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ. ಕರ್ನಾಟಕ ರಾಜಧಾನಿ ಬೆಂಗಳೂರು, ಸಿಲಿಕಾನ್ ಸಿಟಿ. ಮೈಸೂರಲ್ಲಿ ದಸರಾ ಹಬ್ಬ ಪ್ರಸಿದ್ಧ ಆಹಾರಗಳು ರಾಗಿ ಮುದ್ದೆ, ಹೋಳಿಗೆ, ಬಿಸಿಬೇಳೆಬಾತ್, ಮೈಸೂರು ಪಾಕ್. ಪ್ರಸಿದ್ಧ ನಗರಗಳು ಶಿವಮೊಗ್ಗ, ಮೈಸೂರು, ಬೆಂಗಳೂರು. सादिया उर्दू भाषा. अस्सलाम वालेकुम. वालेकुम सलाम. अना सादिया, इसमें उम्मी परवीन निशा, इसमें वालिदे हुसैन. मेरी मातृभाषा उर्दू है. हम मुसलमानों के पसंदीदा ईद है रमज़ान. हम मुसलमानों को अरबी भी पसंद है. हमारे मुसलमानों का प्रमुख ग्रंथ है कुरान. कार्तिक सुगाली भाषा. ईशामा जगो माना मी कार्तिक नायक हंबाना, गोविंद नायक हमियाना, लक्ष्मीबाई हंबियाना, जगदीश नायक हम तांडेवा हम्मा खाओगो इट्टू राबड़ी बाटी खोड़ी. ओलिविया हिंदी भाषा. मेरा नाम ओलिविया है. मैं तीसरी कक्षा में पढ़ती हूँ. अरे ठीक है. मेरा नाम ओलिविया है. मैं तीसरी कक्षा में पढ़ती हूँ. मैं 8 साल की हूँ. मुझे नीला रंग पसंद है. मेरा मनपसंद फल संतरा है. मुझे अपने खाली समय में किताबें पढ़ना पसंद है. धन्यवाद. स्मृति प्रभा ओडिया भाषा. सबु गुरुजन को नमस्कार. मो ना स्मृति प्रभा महापात्र. मो बापा ना रवींद्र महापात्र. मो माँ ना सुप्रभा महापात्र. मु ओडिशार झियो भाବରେ गर्वित. आम ओडिशारे महाप्रभु जगन्नाथ भी रुहंती. आउ तांको पाखरे 56 भोग लागि हुए. सूर्य मंदिर, कोणार्क, लिंगराज मंदिर, एमिति कि तारातारिणी मंदिर भी एई भाବରେ थिबारु महाप्रभु पाखरे भोगी हुए. धन्यवाद. दिनीशा तमिल भाषा. அனைவருக்கும் வணக்கம். என் பேரு தினிஷா. எங்கள் அம்மா பேரு நந்தினி. எங்கள் அப்பா பேரு துளசிங்க பவான். என் தங்கச்சி பேரு கோபிகா. எனக்கு தமிழ்னா ரொம்ப பிடிக்கும். தமிழ் உலகத்தின் மிகவும் பழமையான மொழி. தமிழ்நாட்டு கோவில்கள் திராவிட கட்டடக்கலை 1000 ஆண்டுகளுக்கு மேலான பண்பாடுகள் கொண்டவை. தஞ்சாவூர் பெரிய கோவில், மதுரை மீனாட்சி அம்மன் கோவில். யாம் அடைந்த மொழியினிலே தமிழ் மொழியை போல இனிமையான மொழி எங்கும் காண முடியாது. நன்றி. వీడు నా మనవడంటే అమ్మ నానమ్మని ఎంత చక్కగా మాట్లాడతాడు. గ్రానీ వీడున్నాడు ఎందుకు మమ్మీ డమ్మీ గ్రానీ కూని అని ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటాడు. Granny, I have one doubt. చెప్పరా. Why you are speaking always in Telugu? బికాస్ ఐ లవ్ మై మదర్ టంగ్. నా మాతృభాష అంటే నాకు చాలా ఇష్టం.
ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష మరవకండి. ఎందుకంటే మన మాతృభాష మన అమ్మ లాంటిది, అమృతం లాంటిది. అందరికీ ధన్యవాదములు. ధన్యవాదాలు.